మయన్మార్ కేంద్రంగా వచ్చిన భూకంపం భారత్ను వణికించింది. ఉత్తర భారతాన్ని పరుగులు పెట్టించింది. తూర్పు ఈశాన్య రాష్ట్రాలతో పాటు విశాఖ తీరంలోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఇటలీలో భూకంపం వచ్చిన కొన్ని గంటలకే మయన్మార్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదైంది. ఈ ప్రభావం భారత్ పైన కనిపించింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అసోం, బీహార్, పశ్చిమ బెంగాల్, పాట్నా, కోల్కతాలో భూమి కంపించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కోల్కతాలో మెట్రో సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాదం ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాత సర్వీసులను పునరుద్ధరించారు. एक्चुअली हम लोग खाना खा रहे थे तो हम लोग एक दूसरे के ऊपर गिरने लगे, इतना जोर का महसूस तो बहुत ही काफी डर लग रहा था। और हम लोग दौड़ के नीचे आए। पहले लगा नहीं कि भूकंप है ये, बाद में पता चला भैया लोग से पूछने। విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. అక్కయ్యపాలెంలోనూ భూమి స్వల్పంగా కంపించింది. 4 సెకండ్ల తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.